బృహదారణ్యకంలో అంతర్యామి విద్య బహు చమత్కారంగా ప్రతిపాదింపబడింది. ఈ సన్నివేశం ముఖ్యంగా ఉపనిషత్తుల శైలీ వైలక్షణ్యానికి సీమాభూమి. జనక మహారాజు మారు భూరి దక్షిణలతో ఒక పెద్ద యజ్ఞం చేశాడు. యజ్ఞం కదా, అనాహూతోధ్వరం గచ్చేతన్నారు. కొందరు తెలిసిన వాళ్లను పిలిపించే ఉంటాడు. మొత్తానికి పెద్ద బ్రాహ్మణ పరిషత్తు కూడింది. అంతా సింహలలాటాల చేతుల వారు, అంతా మకరకుండలాల చెవుల వారు, తులసిమాల వక్షస్సుల వారు, స్వచ్ఛోర్ధ్వ పుండ్రముల వారు. ఇలా సభ అంతా బ్రహ్మతేజంతో ప్రకాశిస్తూ ఉంటే రాజలాంఛనాలైన చేదివ్యలు వెలవెలపోతున్నాయి. జనక మహర్షికి చాలా ఆనందం కలిగింది, చిన్న కుతూహలము కలిగింది. వీళ్ళంతా బ్రహ్మవేత్తలే, బాగుంది, కానీ ఈ వీరిలోనూ బ్రహ్మిష్ఠుడెవరు అని. ఎవరు ఉండకపోరు, అంతా బ్రహ్మవేత్తలే. తారతమ్యాలు పలువిధాలుగా ఉంటాయి, తెలుసుకుంటే బాగుంటుందనిపించింది. జనకుల వారు చక్రవర్తి, మహాజ్ఞాని, రాజర్షి. విద్వత్సభ పెడదామా అంటే బాగుండదు, తాను ప్రశ్నించటము బాగుండదు. ఒక ఉపాయంతో వచ్చింది. చెప్పారుగా, ఆయన సామాన్యుడు కాడు. తన దగ్గరకు నిత్యం ఎందరో సామాన్యులు, ధీమాన్యులు రావటం, వారిని యథోచితంగా సత్కరించి పంపుతూ ఉండటం ఆయనకు అలవాటు. ఉపాయంతో వచ్చింది. పండుమిసాల తెలుపులో కనరాని చిరునవ్వు తొణుకుతుండగా, స్వాములు, ఆస్థానం వెలుపల 1000 ఆవులు మందగా ఉన్నాయి. తమలో బ్రహ్మిష్ఠులైన వారిని వాటిని స్వీకరింపవేడుకుంటున్నాను. తమ అనుగ్రహానికి నన్ను పాత్రుణ్ణి చేయగోరుతున్నాను అన్నాడు. ఓ గురువుగారు వెనకనున్న సత్రకాయ గురువుగారు ఒక్కో ఆవుకి కొమ్ములకు 2.5 పలాల బంగారు తొడుగులు కూడా అలంకరించారండి అన్నాడు. వార్త మౌనంగానే గాలి ద్వారా బ్రాహ్మణ్యం చెవులు సోకింది. కానీ ఏం చేయను, పారిపోవటం లేదు. జనకరాజర్షి సభలో సమ్మానం మాటలు కాదు, అందులో ఇంత బ్రహ్మవేత్తల పరిషత్తులో అది 1-2 1000 ఆలమంద. వట్టి ఆవులే కాదు, ప్రతి ఆవు కొమ్ములకు 2.5 పలాల బంగారు తొడుగులు అలంకరించారట కూడాను. ఎట్లాగైనా అవి మనకు దక్కితే బాగుండునని ఇంచుమించు ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆశ. కానీ తీరా నిలబడితే నిలవగలమో లేమో అని ఒక జంకు. ఏమీ పాలుపోవటం లేదు. ఒకరి మొగర ఒకరు చూసుకోవటానికి కూడా బిడియపడుతున్నారు. జనక చక్రవర్తి ఆశ్చర్యపడుతున్నాడు. సమర్థులయ్యి వినయాతిశయం వల్ల వెనకాడుతున్నారా అని ఒక లిత్తపాటు అనుకున్నాడు. ఇంతలో యాజ్ఞవల్క్యుడు లేచాడు. తన శిష్యుడు సామశ్రవుణ్ణి పిలిచి, నాయనా, ఆస్థానం వెలుపరునున్న 1000 ఆవుల మందను మన ఆశ్రమానికి తోలించుకు పదవయ్యా అన్నాడు శిష్యుడితో. జనక చక్రవర్తి విని విస్మయంగా చూస్తున్నాడు యాజ్ఞవల్క్యుడిని. పెద్ద వయసువాడేం కాదు, తరుణుడే. మంచి వర్చస్వి, గట్టివాడిలాగున్నాడు. మంచి మాటకారిలాగా కనవస్తున్నాడు. చూద్దామేమవుతుందో అనుకుంటున్నాడు. యాజ్ఞవల్క్యుడు గోయుధాన్ని తరలించుకు పంపని శిష్యునికి చెప్పిన మాటతో బ్రాహ్మణ పరిషత్తు కర్తవ్యోన్ముఖమైంది. ఏమి, మనకంటే ఈ యాజ్ఞవల్క్యుడు బ్రహ్మష్ఠుడైపోయాడా? మనకు సమాధానం చెప్పక ఎటుపోతాడని ఏకకంఠంగా వ్యతిరేకతను ప్రకటించినారు సభలో ఉన్న బ్రహ్మవేత్తలందరూ. ముందుగా జనక చక్రవర్తి యజ్ఞహోత అశ్వరుడు రాజాశ్రయం మనకు ఉంది కదా అని, స్థానికులం కదా అని అనుకున్నాడేమో. యాజ్ఞవల్క్యునిపై దాడికి సిద్ధపడ్డాడు. నువ్వు అంతటి బ్రహ్మవేత్తవేమయ్యా అన్నాడు. యాజ్ఞవల్క్యుడు, అయ్యా, బ్రహ్మవేత్తలకు నమస్కారం చేస్తాను నేను. నాకు ఆవులు కావాలి, తీసుకుపోయినానన్నాడు. ఆ వెటకారానికి మండిపోయాడు అశ్వరుడు. తాను రాజాశ్రితుడు కావటాన, తాను యజ్ఞహోత కావటాన సాహసంగా యజ్ఞ సంబంధ ప్రశ్నలతో వివాదం ప్రారంభించాడు. చివరిదాకా నిలవలే కూర్చోవాల్సి వచ్చింది. తర్వాత ఆర్తభాగుడు, భుజ్యుడు, ఉషస్థుడు, కహోలుడు, ఇలా మొదలైన వాళ్ళంతా ప్రశ్నలు వేసి చివరకు ప్రశ్నించే శక్తి కూడా కొరబడి కూర్చున్నాడు. అప్పుడు వచక్లు ఋషి పుత్రిక గార్గి అని ఆమె ప్రశ్నలు ప్రారంభించింది. సమాధానాలు చెప్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. గార్గి ప్రశ్నించింది. ఆ ప్రశ్న తీరు యోగ్యంగా లేదు. దానికి యాజ్ఞవల్క్యుడు ఆక్షేపించాడు. నువ్వు ప్రశ్న మర్యాదను అతిక్రమిస్తున్నావు, కూర్చోమన్నాడు. ఆనాటి ఉపనిషత్ సభల తీరు తెలుస్తుంది వీటి వల్ల. గార్గి మౌనం వహిస్తుంది. అప్పుడు ఉద్దాలకుడు ప్రశ్నిస్తాడు యాజ్ఞవల్క్యుణ్ణి. యాజ్ఞవల్క్యుని సమాధానాలకు చాలా పరితృప్తుడైన ఉద్దాలకుడు యాజ్ఞవల్క్యుణ్ణి అంతర్యామిని గూర్చి తెలపమంటాడు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు ఉద్దాలకుడికి అంతర్యామి విద్యను బోధిస్తాడు. ఇది దీని ప్రకరణం. యః పృథివ్యాం తిష్టన్
పృథివ్యా అంతరోయం పృథివీన వేద యస్య పృథివీ శరీరం యః పృథివీమంతరోయమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృతః యోప్సు తిష్టన్నధ్యోంతరోయమాపోన విదుర్యస్యాపశరీరం యోపోంతరోయమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృతః యోగ్నౌ తిష్టన్ యస్యాగ్నిశరీరం. పృథివీ అన్నంతటా తదంతర్గతుడుగా దానికి తెలియకుండా దాన్నే శరీరంగా ధరించి దానిలో ప్రవేశించి ప్రవృత్తి నివృత్తి రూప నియమనాన్ని కావిస్తూ అంతర్యామిగా ఉన్న పరమాత్మ అమృతుడు. అమృతోపాసనం వల్ల అమృతత్వ ప్రాప్తి. ఇట్లాగే నీటిలో, నిప్పులో, నింగిలో, గాలిలో, అగ్నిలో, ప్రాణంలో, వాక్కులో, చక్షుస్సులో, వీటిలో వాటిలో ఏమిటి అన్నిటా తానుండి వాటికి తెలియకుండా వాటిని శరీరంగా ధరించి వాటి వ్యాపారాలను తానే అనుశాసిస్తూ అంతర్యామిగా ఉండేవాడు పరమాత్మ. వాటిని శరీరంగా ధరిస్తాడు కనుక అవన్నీ ఆయనకు శరీరాలు. ఆయన శరీరి. శరీరం కనుక ఆయనకు ధార్యం నియామ్యం కూడాను. కనుకనే తరువాత భీష్మాస్మాద్వాతః పవతే వంటి మాటల్లో ఈ లక్షణం బాగా గోచరిస్తుంది. నువ్వు ఇట్లా ఉండు అని నియమించగలుగుతాడు. ఎస్ సర్వేషు వేదేషు తిష్టన్, ఎస్ సర్వేషు లోకేషు తిష్టన్, ఎస్ సర్వేషు యజ్ఞేషు తిష్టన్ అంటూ అంతా తదాత్మకం తచ్చరీరకం అని నిరూపిస్తాడు. అంచేత పరమాత్మ సర్వశరీరకుడు, సకలాంతర్యామి. అన్నిటా వాడికంటే వేరుగా తానుండి తన ఉనికిని వాటికి తెలియకుండా వాటిని తన శరీరంగా ధరించి లోనుండి శాసిస్తూ ఉంటాడు. ఆయనే అమృతుడు. అట్లా అమృతుడైన అంతర్యామి అయిన పరమాత్మను ఆరూపంగా తెలుసుకుని ఉపాసించిన వాడు అమృతత్వాన్ని పొందుతాడు. తరువాత బ్రాహ్మణ పరిషత్తు అనుమతితో గార్గి యాజ్ఞవల్కుణ్ణి మళ్ళీ ప్రశ్నిస్తుంది. ఈ సందర్భంలోనూ యాజ్ఞవల్కుడు ఏతస్య అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యాచంద్రమసో విధృతో తిష్టతః అని అక్షర బ్రహ్మతత్వాన్ని నిరూపిస్తాడు. అసలు చమత్కారం ఏమంటే గార్గి 2 మార్లు ప్రశ్నించడం. బ్రాహ్మణ పరిషత్తును ఉద్దేశించి నవైజాతయుష్మాకమిమం కశ్చిత్ బ్రహ్మోద్యం జేతేతి, మీలో ఈ యాజ్ఞవల్కుణ్ణి బ్రహ్మవాదంలో జయించేవాడెవడూ లేడంటుంది. ఆయనకు నమస్కారం పెట్టి బయటపడండి అంటుంది బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులను చూసి. జనక సభలో బ్రహ్మవేత్తల గోష్ఠిలో యాజ్ఞవల్కునికి జయపత్రికనిచ్చింది ఆమె. మిగిలిన బ్రహ్మవేత్తలను ఆయనకు నమస్కరించి విముక్తులు కమ్మని హెచ్చరించినది ఆమె.